మాదిగల కోసం మంచి ఆలోచనతో ముందుకు వచ్చి తమను కలుపుకొని వెళ్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమకు హీరో అయితే తమ ఓట్లతో గద్దెనెక్కి అనంతరం మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు విలనని ఎంఆర్పీఎస్ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ పిలుపు మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీకి మార్గాని భరత్రామ్ను ఇంటింటికి పంపిస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమికి తమ నాయకుడు మంద కృష్ణమాదిగ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు కూటమి అభ్యర్థులందరి విజయం కోసం కృషి చేస్తామని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి అయిన తరువాత మడమ తిప్పి మాట మార్చేశారని మండిపడ్డారు. జగన్ మాదిగలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మోడీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే తమ జాతికి మనుగడ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలను మోసం చేసిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనీసం ఒక మాదిగ ఎమ్మెల్యే కానీ మాదిగ ఎంపీ కానీ లేకపోవడం రాజ్యాంగ ద్రోహంగా భావిస్తున్నామని అన్నారు. మాదిగలు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం మారాలని, అది కూటమికి అధికారంతోనే సాధ్యమని అన్నారు. జగన్ను కలుసుకునేందుకు కృష్ణమాదిగ 3 నెలలు వేచి చూసినా ఆ అవకాశం ఇవ్వని దుర్బుద్ధి జగన్మోహన్ రెడ్డిది అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు హయాంలో మాదిగలకు న్యాయం జరిగిందన్నారు. 30 ఏళ్ల క్రితమే మాదిగల అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు మంచి ఆలోచనలు చేశారని గుర్తు చేశారు. కాగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఆదిరెడ్డి శ్రీనివాస్ను గెలిపించుకోవడం కోసం కృషి చేస్తామని అన్నారు. నగరంలో ఉన్న మాదిగలు అందరూ ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్రామ్ ఓటమి కోసం కృషి చేస్తామని అన్నారు. తమ నాయకుడు మంద కృష్ణమాదిగ ఇచ్చిన పిలుపు మేరకు రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిల గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమికి మంద కృష్ణమాదిగ మద్దతు ఇవ్వడం శుభ పరిణామమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాజమండ్రి టౌన్ ఇన్ఛార్జ్ రాంప్రసాద్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరిమాదిగ, వైరాల రమేష్, రాచర్ల సుధాకర్, కొల్లి శ్రీను, రమేష్, పెదపూడి ఎల్లారావు, ఎర్ర ప్రతాప్, అజ్జుల శ్రీను, తేజ తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారు అన్నగారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం, అలాగే అన్న చెప్పినట్లుగా రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గీకరణ పైన కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ నిధుల చట్టబద్ధత కానివ్వండి, అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం బలహీన వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తూట్లు పొడిచి దారి మళ్లించే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆ బహుజనులందరి యొక్క సమస్యల పైన కూడా న్యాయం జరిగేందుకు ఎన్డీఏ కూటమి తప్పకుండా వాళ్ళకి సహకరిస్తుందని, అలాగే ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఒక కార్యాచరణతోటి నియోజకవర్గంలో తిరుగుతూ తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులు కాకుండా వాళ్ళలో ఉన్న మాదిగ సోదరులు, సోదరిమణులు అందరినీ కూడా ఒక కూటమి కింద వీళ్ళందరితోటి ఒక కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మందాకృష్ణ మాదిగ గారికి అభినందనలు తెలియజేస్తూ వారికి, వారి యొక్క సోదరులకి, ఏదైతే వారి ఎంఆర్పీఎస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. సుబ్బారావు మాదిగ ఎంఆర్పీఎస్ ఈరోజు పత్రికా సమావేశానికి పెట్టడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో దళితులైన 59 కులాలు ఈ టెస్టీలకి తీరని అన్యాయం జరుగుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా సామాజిక బాధ్యతగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రంలో
మాదిగ ఉపకులాలకి, మాల ఉపకులాలకి, ఎస్టీలకి న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం మారాలి. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, దళితులపై జరిగే దాడులు అరికట్టాలంటే ప్రభుత్వం మారాలనే నిర్ణయం మీద, మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన ఈ ఎన్డీఏ కూటమికి మందకృష్ణ మాదిగ గారు ఇవాళ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి సమాజంలో మాదిగలు చేసే ఎంతో సర్వీస్ని, ఎన్నో పథకాలు సృష్టించడానికి కారకులు దండోర వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు. 13, 14 మాదిగపేటలోని అందరూ టీడీపీ వైపు ఉన్నారని అడిగితే అందరూ ఎక్కడ ఉండరు. 80%, 20%, 80% టీడీపీ. ఎందుకంటే 1982 ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అంతకుముందు దళితులు, ఎస్సీ అందరూ కాంగ్రెస్కి వేసేవారు. 82లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాదిగలు కంప్లీట్ టీడీపీ కనెక్ట్ అయిపోయారు. 83 జనవరి 5వ తారీఖు ఎలక్షన్ అయింది. 83 9న ప్రమాణ స్వీకారం అయ్యాడు ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అభివృద్ధి చెందారు. అందులో భాగంగా మాదిగలు మేము కూడా అభివృద్ధి చెందాం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి, తెలుగుదేశానికి, వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయకూడదు నేను చెప్తాను, తర్వాత టీడీపీకి ఎందుకు వేయాలో చెప్తాను. వైఎస్ఆర్ పార్టీ 27 ఎస్సీ పథకాలను రద్దు చేసింది. అన్నిటికంటే అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసి అతను పేరు పెట్టుకున్నది. అది న్యాయమా? అంతకన్నా బాధాకరం ఏంటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మర్డర్ చేసి దేవ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు డోర్ డెలివరీ ఇచ్చాడు. అతను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తోట త్రిమంత్రులు తిరుమల కేసులో అతనికి ఇప్పుడు శిక్ష పడలేదు. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, తెలుగుదేశం పార్టీ చేసిందా, మీరు చేశారా? మాదిగల్ని ఇప్పుడు కూడా మీ దగ్గరికి రానివ్వరో. వైఎస్ఆర్ పార్టీ అంటే మాదిగల విరోధ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గత ఉమ్మడి రాష్ట్రంలో 3 సార్లు అసెంబ్లీ తీర్మానం అయింది.